గ్రామస్తులకి నేను ఎప్పుడు రుణపడి ఉన్నా. మొన్న అంతలా గాలిలో కూడా 87 ఓట్లు నాకు మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించినారు. లోన్ తెచ్చుకునే అవకాశం కల్పించాం. కానీ ఇప్పుడు మేము పట్టాలు ఇచ్చామని చెప్తున్నారు, కానీ వాటికి ఆ సంతకాలు కూడా లేవంట. పట్టాలు ఇచ్చినారు కానీ 1B అడంగల్లో రావటం లేదంట. 1B అడంగల్లో రాకపోతే బ్యాంక్ లోన్ రేట్ వస్తే ఎకరాకి 6,000 లంచం మాత్రమే తీసుకున్నారంట. తక్కువే, కొందేళ్ళు 10-15 వేలు తీసుకున్నారు, ఇక్కడ 6,000 తీసుకున్నారు. కొనసాగాల ఆల్తుర్తి నుంచి, నా ఊరు నుంచి, నా ఊరుపల్లి నుంచి, చిన్న అమ్మవారిపాలెం చిన్న చెరువు నుంచి, ఇంకొకటి కనపర్తి నుంచి, ఈ ఊర్లకంతా మనం నీళ్లు ఇచ్చాం. ఈరోజు పోండి ఆల్తుర్తి దగ్గరికి, ఆ చెరువులో నీళ్లతో పండించుకున్నారు. ఒక్కొక్కరికి 4.5 ఫుట్లు అయినాయి. 20 ఏళ్ళ నుంచి నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడున్నా జిల్లా పరిషత్ చైర్మన్ గా దక్షిణ కాలువ ఆగిపోయింది, తిరుపతి నాయుడుపల్లి యువతలు తవ్వారు, అవతల నీళ్లు వస్తున్నాయి, యువతలకి రావటం లేదని ఒక్క ముక్క ఎప్పుడున్నా మాట్లాడేవా? 14లో ఎమ్మెల్యే అయినా, శాసనసభలో అయినా నిలదీసావా? మాకు వెంటనే శాంక్షన్ చేయండి అని చెప్పి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా అడిగావా? ఒకసారి 4,000 చిల్లర, ఒకసారి 4,000 చిల్లర, ఒకసారి మైనస్. 2 సార్లు మైనస్ వచ్చిందని 14లో నేను ఎమ్మెల్సీ మంత్రి అయిన తర్వాత పొదలకూరు మండలానికి ఎందుకు పనిచేయాలని చెప్పేసి నేను అనుకోలే. ఎందుకు చెయ్యాలా, ఎట్ట చెయ్యాలా అని చెప్పేసి తపన పట్ట. అంటే ఒక అప్లాండ్ ఏరియా, మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతానికి మీ పొలాలు విలువలు ఇప్పుడు రైల్వే లైన్ కంటే 5 లక్షలు ఇస్తారంట. అందుపల్లికి ఎక్కడ ఏంటి 5 లక్షలు? ఏం చేస్తున్నావు నువ్వు? దేనికి నువ్వు మంత్రివి? నాకు అసలు అర్థం కావుతుందా? అంటే వాళ్ళు అట్టే ఉండాలా, పేదోళ్ళు ఉండాలా. 2015లో 10 రోజులు వర్షం వచ్చి మీరు పనికి పోలేక ఇంట్లో కూర్చుంటే 4,000 రూపాయలు చెక్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ తెల్ల కార్డున్న ప్రతి ఇంటికి 4,000 ఇచ్చాం. నేను ఎమ్మెల్సీ గుండా 20 కేజీలు బియ్యం ఇచ్చాం. నిన్న మించాను తుఫాను వచ్చింది, అంతకంటే ఎక్కువ 15 రోజులు ఖాళీకి కూర్చున్నారు. ఓన్లీ గిరిజనులు 1000 రూపాయలు, ఒక్కరుంటే కార్డులు, ఇద్దరుంటే 2,000, ముగ్గురుంటే 2,500. ఎస్సీ లేదు, బీసీ లేదు. ఆయన మాత్రం అటు జగనన్న మన బిడ్డ నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. వంకాయ పులుసు. అది ఈరోజు పరిస్థితి అని చెప్పి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. అయ్యా నేను ఒక్క మాట చెప్తున్నా, 40 years 40 ఏళ్ళు నేను డైరెక్ట్ రాజకీయాల్లో ఉండా. అంతకుముందే ఉండా స్టూడెంట్ లైఫ్ నుంచి శ్రీనివాస్ మల్లో, ఆనం, యాంటీ ఆనం, కాలేజీలు, జనతా పార్టీ అన్నీ చూసా. కానీ ఈ 5 ఏళ్ళంతా దుర్మార్గపు రాజ్యాన్ని నేను చూడలే. అది జగన్మోహన్ రెడ్డి హోల్సేల్, ఇక్కడ కాకానికి వద్దనిట్లో ఎమ్మెల్యేలు రీటైల్ వ్యాపారం. వీళ్ళు 1,000 కోట్లు, 1,000-2,000 కోట్లు, ఆయన లక్షల కోట్లు. ఎక్కడ న్యాయం అని చెప్పేసి ఎవరికి హక్కు ఉంది అని అడుగుతుందా? ఈరోజు మనం బతికే హక్కు ఉందా? ప్రజాస్వామ్యం బతికుందా? ఒకటి ఆ డ్యాంలో చేపపిల్లల విషయం, 2 మీకు నష్టపరిహారం, ఆ భూమికి ఉండే నష్టపరిహారం ఇచ్చే దాంట్లో వీటన్నిటినీ మనం బతికేదే జనం కోసం, ఆయన బతికేది ధనం కోసం. మనకి ఆయనకి తేడా. మనం అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటే ఎన్ని చేసాం, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ కాదైనా మినిస్టర్ ఫర్ మనీ కల్చర్.